హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ త్రివేణిని. ఇవాళ మన ఛానల్లో బోటీ కర్రీ చేద్దామని చేస్తున్నానండి, సండే స్పెషల్గా. దానికోసం నేను కేజీ బోటీ తీసుకున్నాను. అందులో కొంచెం మటన్ మసాలా, అల్లం పేస్టు, ఉప్పు, ఆయిల్, తగినన్ని వాటర్ వేసుకొని కుక్కర్లో మూత పెట్టుకొని కుక్కర్కి ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇది 6 విజిల్స్ వచ్చేలోపు మనం గోంగూర అయితే నేను 2 కట్టలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి ఇలా కోసుకున్నాను. కొన్ని వాటర్ వేసుకొని వాటర్లో ఇలా గోంగూర అంతా వేసుకోవాలండి. ఇలా గోంగూర అంతా వేసుకొని మనం పోసిన వాటర్ అన్నీ ఇనికిపోవాలి. ఇలా మెత్తగా అవుతుంది కదా. మెత్తగా దగ్గరకు వచ్చి ఇలా ఉడికినాక పూర్తిగా చల్లారిపోయాక వీడియోలో చూపించిన విధంగా తిప్పుకుంటూ ఉడికించాలండి. పూర్తిగా చల్లారిపోయింది. పూర్తిగా చల్లారాక ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని, మిక్సీ జార్లో అయినా రోలు ఉంటే రోల్లో అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాను. మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం ఈలోపు బోటీ మొత్తం 6 విజిల్స్ వచ్చేసి మూత తీసేసానండి. ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన బోటీని పక్కన పెట్టేసుకొని కర్రీ కోసం ఇంకో గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా వేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు అడుగంటుకోకుండా తిప్పుకుంటూ వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న బోటీ కర్రీ ఉంది కదా, ఆ బోటీ కర్రీ కూడా వేసేసుకొని ఒక 15 నిమిషాలు మళ్ళీ ఆ వాటర్ కొంచెం ఇనికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా 15 నిమిషాల పాటు తిప్పుకుంటూ ఉడికించాను కదండి 15 నిమిషాల పాటు. తర్వాత ఒక 2 స్పూన్లు అయితే కారం కూడా వేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ ఉప్పు కూడా వేసాను. ఇందులోనే ధనియాల పొడి, మటన్ మసాలా, గరం మసాలా, ఈ మసాలాలన్నీ వేసుకొని ఒక 15 నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలండి. మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని తిప్పుకుంటూ ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికాక మసాలాన్ని కలిపే విధంగా కలిపేసి మూత పెట్టి ఉడికినాక మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర కూడా ఉంది కదండి, ఆ గోంగూర కూడా వేసుకోవాలి. గోంగూర వేసుకున్నాక కూర అడుగంటుతుందండి. అలా అడుగంటుకోకుండా మధ్య మధ్యలో మూత తీసి తిప్పుకుంటూ ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని పూర్తిగా లోలో పెట్టేయాలండి ఫ్లేమ్ని. అలా పెట్టేసినాక ఇలా గోంగూర వేసినాక అడుగంటకుండా తిప్పుకుంటూ ఇలా ఉడికించేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత కర్రీ అయితే పూర్తిగా ఉడికిపోతుందండి. అయితే ఇలా ఉడికాక అంతే, తింటే ఎంతో టేస్టీగా ఉంటే మన బోటీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనకి సండే వస్తే ముక్కలేని ముద్ద అయితే దిగదు కదండి. ఈ నిజాన్ని ఎంతమంది ఒప్పుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.